లక్ష్మీ ప్రసన్నకు కుమార్తె కలిగింది, ఇంకా పేరు పెట్టలేదు. ధైర్యంగా నిన్ననే సాక్షి దినపత్రికలో అద్భుతమైన ఇంటర్వ్యూ చెప్పింది పాప. ప్రతి ఓడు నేను గర్వించాను నా బిడ్డ ఇంత ధైర్యంగా చెప్పగలిగిందని. దానిలో అద్భుతమైన మాట ఏంటంటే, పిల్లలు లేకుండా ఉంటే భార్యాభర్తలకు మనస్పర్ధలు వస్తాయి, కలహాలు వస్తాయి, విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి సంఘటనలు. భార్యాభర్తలకు బిడ్డలు లేకపోతే, బిడ్డలు లేనంత మాత్రాన భార్యాభర్తలు విడిపోకండి, దానికి సొల్యూషన్ ఉంది అని పాప ఏదైతే చేయించుకున్నదో దాని గురించి ప్రజలందరికీ తెలియజేసింది. ఇది ఒక మంచి సందేశంగా నేను భావిస్తున్నాను. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన కుటుంబం నాది. ఫెయిల్యూర్ను ఫెయిల్యూర్గా యాక్సెప్ట్ చేయాలి, సక్సెస్గా యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే సక్సెస్ను గురించి విర్రవీగి ఫెయిల్యూర్ను గురించి చెప్పకపోవడం అసమర్థుల లక్షణాలు. నా బిడ్డలకు నేను నేర్పించాను నీతిగా, న్యాయంగా, ధర్మంగా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఉన్నది ఉన్నట్టు చెప్పమని. ముందు పాపకు నేనే వద్దని చెప్పాను. ఎందుకు తల్లి, ప్రజలు ఎందుకు తెలియజేయాలి? ఎవరి కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అడుగుతున్నావా? ప్రతి కుటుంబంలోనూ ఎన్నో రకరకాలుగా సమస్యలు ఉంటాయి. మనకెందుకు అవి? మన వల్లైన సహాయం మనకు తెలిసిన వాళ్ళకి సహాయం చేద్దాం. మనకేదైనా ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు చేస్తారు. మన ఇంట్లో విషయాలు బయట చెప్పడం ఎందుకు అన్నాను. లేదు డాడీ, 10 మందికి చెప్పడంలో ఎంతో మంచి ఉందని చెప్పింది. తను చెప్పింది, శభాష్, చాలామంది బ్రహ్మాండంగా చెప్పిందన్నారు. సంతోషం.